అసలు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జరిగిన భూ దోపిడీ ఎంత అనేది ఇక పెద్ద ప్రశ్నగా మారింది. ఎన్నిసార్లు ఎన్ని కమిటీలు వేసి సమాధానం చెప్పినా కూడా అది అక్కడనే ఉండిపోతున్నటువంటి పరిస్థితి. దానికి సొల్యూషన్ దొరకలేదు. ఎందుకంటే ఇక మళ్ళీ మళ్ళీ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కమిటీలు వేసారు. చాలా కమిటీలు రాత్రి రాత్రి రికార్డులు మారినాయి అని, అక్రమంగా ఎన్ఓసీలు ఇచ్చారని, అవన్నీ రద్దు చేయాలని అన్ని కమిటీలు చెప్పినాయి. మళ్ళీ ఒక కొత్త కమిటీ వేసారు. మరి ఈ భూములు ఇప్పట్లో రికవర్ అయితాయా? ఆ నాయకుల మీద చర్యలు ఉంటాయా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. భూదోపిడి ఎంత? సో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను, సో ఈ 2 ఏళ్ళ కూడా మాట్లాడదాం. ఈ 10 ఏళ్ల పాలనలో మొత్తం 2.31 లక్షల ఎకరాల భూమి మాయమైపోయింది. నాటి నేటి ప్రభుత్వ భూమి లెక్కల్లో వ్యత్యాసం. సెట్కి చట్టబద్ధత లేకపోతే వృధా అని చెప్పేసి, అంటే ఇది సెట్ అని ఒక కమిటీ వేసారు, స్పెషల్ ఎంక్వైరీ కమిటీ అని చెప్పేసి ఒకటి వేసారు. దానికి ఒక చట్టబద్ధత, ఆ కమిటీకి ఫుల్ రైట్స్, ఫుల్ పవర్స్, దానికి ఒక చట్టబద్ధత తీసుకొస్తే వీళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకోవడానికి అవసరం. ఇప్పుడు ఒట్టిగా ఏదో కమిటీ చేసినాం, వాళ్ళు ఏదో లెక్కలు తీసుకొచ్చి ఇచ్చారు, పక్క పడేసామని కాకుండా దానికి ఒక చట్టబద్ధత కల్పించాలి. 10 ఏళ్లలో తేడా గురించి ఇక్కడ రాశారు చూడరి. 2014లో సాగుకు పనికిరాని ప్రభుత్వ భూమి ఎంత? 17,78,026 ఎకరాలు. సో 2024లో మిగిలిన ప్రభుత్వ భూమి ఎంత? 15,46,975. 10 ఏళ్లలో మాయమైన భూమి ఎంత? 2,31,50,51 ఎకరాలు. ఇక ఈ 2.5 ఏళ్లలో ఎంత భూమి మాయమైందో ఫోరెన్సిక్ ఆడిట్, ఐఏఎస్ల కమిటీ లెక్కలు తెలిసింది. ఇప్పుడు స్పెషల్ ఎంక్వైరీ టీం అంటే సెట్ కూడా పరిశీలిస్తుందట. ముచ్చటేంది? తెలంగాణలో భూములని రాత్రి రాత్రే మాయమైనాయి. ఇప్పటికే 3 కమిటీలు తెరిచినాయి ఈ విషయాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి కమిటీ తేల్చి చెప్పింది. ఆ తర్వాత ఫోరెన్సిక్ ఆడిట్ స్పష్టం చేసింది. నిన్న మొన్న అధికారుల కమిటీ కూడా లెక్క తెలిసింది. గతంలోనే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్లు కానీ, నాలా కన్వర్షన్లు, క్లాసిఫికేషన్లు చేంజ్ చేయడం, పేరు మార్పిడి వంటి అనేక విషయాలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా వేసే కమిటీ ఏం చేస్తా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సో ఇప్పటికే 3 నివేదికల మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు 4వ కమిటీ వేయడం విమర్శలకు తావిస్తుంది. మరి ఇప్పటిదాకా 3 కమిటీలు ఏం చేసినాయి? మళ్ళీ కమిటీ ఏం చేస్తుంది? కనీసం 3 కమిటీలు ఏం తెచ్చినా పూర్తిగా చెప్పాలి కదా. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 2.5 ఏళ్లలో ఎంత భూమిని చెరబట్టారనేది లెక్కలతోనే స్పష్టమవుతోంది. అలాంటప్పుడు కమిటీలతో కాలయాపన చేయడం వల్ల ఉపయోగం ఏమిటన్న చర్చ రాజకీయ వర్గాల జరుగుతుంది. అక్రమార్కులపై నిజంగానే యాక్షన్ తీసుకోవాలనుకుంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని నిపుణులు డిమాండ్ చేస్తారు. ఇదంతా ఈ కమిటీలు వేసి విడిచిపెట్టాలి. ఈ యాక్ట్ ప్రకారం, ఏది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఒకటి కమిటీలు ఏర్పాటు చేస్తారు కాదు, ఒక కమిషన్ ఏర్పాటు చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఎన్ఓసీల లెక్క కూడా తేలలేదు ఇప్పటిదాకా. ఏముంది? రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా అనేక అక్రమాలు జరిగాయి. వీటిలో ప్రభుత్వ భూములకు ఎన్ఓసీలు, పాస్ పుస్తకాలు జారీ, భూ కేటాయింపులు కూడా ఉన్నాయి. అక్రమంగా పొందిన ఎన్ఓసీలను రద్దు చేసి ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ సెక్షన్ 166B ప్రకారం తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సూచించాయి. లెక్కలేరని ఖాళీ స్థలాలకు 59 జీవో కింద తక్కువ రేట్లకే రెగ్యులరైజ్ చేసిరు. అయినా కూడా వాటి మీద దర్యాప్తు చేయించలేదు. ఇల్లీగల్ గా జారీ చేసిన ఎన్ఓసీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఈ స్థలాలను హస్తగతం చేసుకున్నదంతా సంపన్న వర్గాలే, రాజకీయ వర్గాలతో సత్సంబంధాలు కలిగిన వారి బినామీ కంపెనీలన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అక్రమార్కులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటుందా, సర్దుకుపోతారా, ఏం నిర్ణయం తీసుకుంటుందా అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా భూ కబ్జాలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు ప్రకటించింది. గతంలో నిషేధిత జాబితాలోని 20 ఎకరాల భూమిని మాజీ సీఎం కేసీఆర్ బంధు సంతోష్రావు పట్టా చేయించుకున్నారని ధరణి కమిటీ సభ్యుడు కొందాటరామరెడ్డి ఆయన ఆరోపణలు చేసిన. అలాంటి లీడర్లు అనేక మంది ఉన్నారు. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పారు. మరి అలాగే పిఓపి జాబితాలు ఉన్నప్పటికీ క్రయ విక్రయాలు సాగించిన భూములు కూడా ఉన్నాయి. మరి రాత్రికి రాత్రే ట్రాన్సాక్షన్స్ పూర్తయ్యాలి ప్రభుత్వమే బయలు చేసినప్పుడు మరి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. మరి లక్షల ఎకరాలు మాయమైపోతుంది. ప్రభుత్వం సాగు యోగ్యంగా భూమి అంతా ఇప్పుడు ఎట్లా సాగు యోగ్యమైంది? కొండలు, గుట్టలు, అసలు ఏ రకంగా కూడా నువ్వు ఎంత పెద్ద నాగలు వేస్తున్నా కూడా సాగు పనికిరాని భూములు బోలెడున్నాయి తెలంగాణలో. అవన్నీ ఎట్లా పట్టాలుగా మారుతున్నాయి? ప్రభుత్వ భూములు ఎట్లా మారిపోతున్నాయి? ఎట్లా మాయమైతుంది రికార్డులు లేకుండా? సో ఇట్లా వీటి మీద మరి ఎన్ని రోజులు ఈ దోపిడీ ఎంత? ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తున్నాం, ఈ కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ వేస్తున్నాం, ఎన్ని కమిటీలు వేసుకుంటా కాలయాపన చేయకుండా ఇప్పుడు ఎన్నికల ముందర కనీసం ఇప్పటికి 2.5 ఏళ్ళు అయింది.
ఎన్నికలకు ముందైనా పోయే లోపటనన్నా ఈ అక్రమార్కుల భరతం బట్టి వాళ్ళని లోపడేస్తుందా కాంగ్రెస్ సర్కార్ లేదా అనేది ఇప్పుడు ఎదురు చూడాలి.